మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ. ఎట్లా వచ్చిందంటే ఈ బాధ నీకు నీవే తెచ్చుకున్నావు ఈ బాధ. ఆకాను ఆ కొరలోయలో రాళ్ళ చేత కొట్టబడ్డాడు. ఆకానేక కుటుంబం, భార్య, పిల్లలు సమస్తాన్ని తీసుకొని వచ్చి ఆ కోరు లోయలో రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డారు. కారణం ఏంటిది? శపితమైన దాన్ని తీసుకొని ఏం చేశాడంట? గుడారములో భూమిలో దాచిపెట్టినాడు. తను చేసినటువంటి పనిని బట్టి, తన ప్రవర్తనను బట్టి ఏం చేశాడు? ప్రభు తన మీదకి శిక్ష వచ్చింది. అందుకే నీకు నీవే ఈ బాధను తెచ్చుకున్నావు. అనేకసార్లు మనమే తెచ్చుకుంటాం. ఎవరి మీద ఏం చేస్తాం చెప్పండి? మనమే అన్నీ చేసుకొని ఏమంటాం? దేవుడు నన్ను సరిగా చూడలేదన్న అంటాం. అనక అది యేసుగిరి గ్రంథంలో కూడా చెప్పాడు. చదవండి అక్కడ యేసుగిరి గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట. యేసుగిరి గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. నీ ప్రవర్తనను బట్టి అనేకసార్లు మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా మనం ఉంటాం. అనేకసార్లు మన ప్రవర్తన ఎలా ఉన్నదో మనం చూసుకోము. మన మాటలు, మన నడవడిక, మన తలంపులు, ఆలోచనలు, చేష్టలు, మాటలు, క్రియలు వీటన్నిటిని మనం ఏం చేయము? పట్టించుకోము. అందుకే నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష విధిస్తాను. నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధిస్తాను. నీ పాపాన్ని బట్టి నీకు శిక్ష విధిస్తాను. చదవండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం అనుకుంటా. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14:10 చివరిలో అంటాడు, ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి. ఈనాడు ఈ శిక్ష, బాధ, ఈ శ్రమ, ఇరుగు, ఇబ్బంది, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు దేని బట్టి అంటే ప్రభు నీ జీవితంలో పెట్టినవి కాదు. నీకు నీవే ఈ బాధను తెచ్చుకున్నావు. దేని బట్టి అంటే ఈ బాధ మన యొక్క ప్రవర్తనను బట్టి. అందుకే అదే యేసుగిరి గ్రంథం 18వ అధ్యాయం చెప్పాడు. ఏమని? చదవండి, యేసుగిరి గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. 18:23. దుష్టులు మరణము నొందుడు చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ప్రవర్తనను అనేకసార్లు మనం దిద్దుకోము, ప్రవర్తనను చక్క చేసుకోము, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటాము. అందుకే ప్రభు అనేకసార్లు ప్రభు ఏం చేస్తున్న మనను కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని ఇరుకుల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని సమస్యల ద్వారా ఏం చేస్తాడు? ఆయన మనను ఏం చేస్తాడంట? ఆయన మనం సరి చేయడానికి, చక్క చేయడానికి ఏం చేస్తుంటాడు? కొన్ని మన జీవితంలో అనుమతిస్తుంటాడు. అదే కాలం ఆరాధనలో కూడా మనం చూసాం. పక్షిరాజు తన పిల్లల గూడును ఎందుకు రేపిద్దంటే, ఎందుకు? వాటికి నడక నేర్పించడానికి. అర్థమైందా? అవి ఎగరటానికి, ఆ యొక్క రెక్కలు ఆడించడానికి, ఎగరటము నేర్పించడానికి ఏం చేసింది? వాటిని గూడు రేపింది, పైకి తీసుకెళ్లి వదిలేసింది కిందకి. మరలా కింద పడబోతున్నప్పుడు మరలా రెక్కల మీద పట్టుకుంటాయి, మరలా పైకి తీసుకుపోయి మరలా పడేసేది. అందుకని అవి ఆ పై నుంచి కింద పడే సమయం ఏం చేస్తాయి? కింద పడకుండా ఉండడానికి రెక్కలు ఆడిస్తుంటాయి. ఆ సమయంలో అవి ఎగరటం నేర్చుకుంటాయి. అర్థమైందా? మన జీవితాల్లో ప్రభు అనేకసార్లు మనల్ని కూడా మనకు నడక నేర్పించడానికి, విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడటానికి, ప్రభు మీద ఆడుకోవడానికి, ప్రభు మీద నమ్మిక ఉంచడానికి ఏం చేస్తాడు? మన గూడును రేపుతుంటాడు.
మన గుడును రేపుతాడు. అనేకసార్లు మన జీవితంలో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు, వేదనలు, అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా అనుమతింపు చేస్తూ ఉంటాడు. దేని కొరకు? విశ్వాసం యొక్క నడక నేర్పించడానికి, విశ్వాసముతో ప్రభు మీద మనం ఆధారపడాలి. క్రైస్తవ జీవితం యొక్క నడక నేర్పించడానికి. కాబట్టి 107వ కీర్తన 17వ వచనములో ఏమన్నాకట? దుష్ట ప్రవర్తన చేత బాధనందుచున్నారు. కాబట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి ఈనాడు మన జీవితంలో ఒక బాధ, ఒక శ్రమ, ఒక ఇరుకు, ఇబ్బంది వచ్చిందంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మన యొక్క ప్రవర్తన మనం చెక్ చేసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తలంపులు, చూపులు, ఆలోచనలు, నడిచే విధానం, కూర్చునే విధానం, మాట్లాడే విధానం, ఇవన్నీ ఎలా ఉన్నాయి మనము చెక్ చేసుకోవాలి. అందుకే అక్కడ సామెత గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. సామెత గ్రంథము 19వ అధ్యాయము చూడండి 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు ఏమైపోతాడంట? చనిపోతాడు. మనం మన జీవితాల్లో కూడా ప్రవర్తనను ఏం చేయ మనము సరిదిద్దుకో. ప్రవర్తన విషయంలో ఎంతో అజాగ్రత్తగా మనం ఉంటాం. దావీదు రాజు కూడా తన కుమారుడైనటువంటి సొలొమోనుకి తెలియజేస్తుంటాడు. చూడండి, అక్కడ ఒక మాట అన్నాడు. రాజులు 1వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట? నీ ప్రవర్తన విషయములో. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో సరిగా చూసుకో. మొట్టమొదటి నువ్వు ఆరాధన చేసేది, నువ్వు పాటలు పాడేది, నువ్వు వాక్యం చదివేది, నువ్వు దేవుని స్తుతించేది, దేవునికి కానుకిచ్చేది, దేవుని ఘనపరిచేది, ఇవన్నీ వేరే సంగతి. తర్వాత సెకండరీ ఇవన్నీ కూడా. మొట్టమొదటి ఏం చూసుకోవాలంట? ప్రవర్తన చూసుకోవాలి. ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలా? జాగ్రత్తగా. అందుకే సమూయేలుతో అంటాడు, ఏమని తెలుసా? చూడండి, సమూయేలు 1వ గ్రంథం, సమూయేలు 1వ గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. సమూయేలు దగ్గరికి వచ్చేసరికి సమూయేలు బాగానే ఉన్నాడు. సమూయేలు పుట్టినటువంటి కుమారులు సంతానం ఎలా ఉన్నారంట? నీ కుమారులు నీ ప్రవర్తన కలిగినటువంటి వారు కాదు. కాబట్టి మన జీవితాల్లో మొట్టమొదటిగా మన జీవితంలో ప్రవర్తనను మనం ఏం చేయాలంట? సరిదిద్దుకోవాలి. నాడు మనకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితి కూడా ప్రభు మన జీవితంలో అనుమతించేవి కొన్ని ఉంటాయి. అది మనకు మనమే బాధను తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. అందుకే అంటాడు అక్కడ చూడండి, అదే సమయంలో 1వ గ్రంథము 27వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు 1వ గ్రంథము 26:16. నీ ప్రవర్తన అనుకూలము కాదు. చూసారా? ఏం కాదంట? నీ ప్రవర్తన అనుకూలముగా లేదు. ఎందుకని? నీవు రాజును విడిచిపెట్టి, రాజు యొక్క సంరక్షణ విడిచిపెట్టి, ఆయనకి భద్రత కలుగు చేయకుండా ఏం చేస్తున్నావు? నీవు నిద్రపోతున్నావు. అబ్నేరుతో అంటాడు, సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరుతో దావీదు అంటాడు, అబ్నేరు ఏం చేస్తున్నావు? నీవు రాజును సంరక్షించవలసిన బాధ్యత నీకు లేదా? శత్రువు వచ్చి ఈ రాజుని లేదా నీ యొక్క కాపరిని, నీ యొక్క సంరక్షకుడిని చంపాలనుకుంటుంటే నీవేం చేస్తున్నావు? ఈ విషయంలో నీ ప్రవర్తన మాత్రము అనుకూలంగా లేదు. ఖచ్చితంగా నీవు శిక్షకు పాత్రుడవే అని అక్కడ దావీదు చెప్తున్నాడు. అర్థమైందా? అనేకసారి మన ప్రవర్తన కూడా అనుకూలము కాకుండా, అనేకసారి మన యొక్క ప్రవర్తన
సరిదిద్దుకునే అనుభవం మనం ఉంటాం. అందుకే ప్రభు అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం చక్కదిద్దడానికి, సరి చేయడానికి ఏం చేస్తాడు? మా జీవితంలో అనేకమైన బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వాటిని మా జీవితంలో కలుగు చేస్తున్నాడు. హోషేయ గ్రంథంలో కూడా అంటాడు ఏమని? 11వ హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. హోషేయ గ్రంథం 4 ఎలాగో వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును. చాలు చూసారా? కాబట్టి మన ప్రవర్తన బట్టి, మన క్రియను బట్టి ప్రభు మనను శిక్షిస్తారు. కాబట్టి మన జీవితంలో ఒక శ్రమ కలిగిందా, ఒక బాధ కలిగిందా, ఒక ఇరుకు ఇబ్బంది వచ్చిందా, ఏం చేయాలా? మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉన్నదో మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. సరేనా? మన యొక్క ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉండాలి. పేతురు రాస్తున్నాడు, పేతురు భక్తుడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పాడు అక్కడ ఏమని? 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఏ ప్రవర్తన అంట? 3:2 పేతురు రాసిన మొదటి పత్రిక 3:2. నీ పవిత్ర ప్రవర్తన చూచి. ఎలాంటి ప్రవర్తన అంట? పవిత్రమైనటువంటి ప్రవర్తన. అదే మాట 2వ పేతురులో కూడా అంటాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 11-12 వచనాలు కలిసి ఉంటాయి. చివరిలో అంటాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏ ప్రవర్తన అంట? పరిశుద్ధమైన ప్రవర్తన. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, నిన్ను కొనియాడెదను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, నిన్ను కొనియాడెదను. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడెదను. హల్లెలూయా పాడెదా, నిన్ను
కాబట్టి మన జీవితంలో అనేక సార్లు ఈ బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేన్ని బట్టి అంటే మన ప్రవర్తన సరిగా లేని దాన్ని బట్టి, మన ప్రవర్తన సరిదిద్దుకోమని దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను అనుమతింపజేస్తూ ఉంటాడు. అందుకే ఆయన అక్కడ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనను సరిదిద్దుకొని నడుచుకున్నది నాకు ఇష్టమని అక్కడ మనం చదువుకుంటూ వచ్చు. నీ ప్రవర్తన అనుకూలము కాదంటాడు. నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. సరే, కాబట్టి మన జీవితంలో ఈనాడు మన ప్రవర్తన ఎలా ఉన్నది? ఈ దుష్ట ప్రవర్తన బట్టి ఏమొచ్చిందంట? నీవి బాధను తెచ్చుకుంటుంది. అది మాత్రమే కాదు కానీ రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నేను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను అలవు చేసుకుంటేవి కదా. ఎట్లా వచ్చిందంటే ఈ బాధ? ఆయనను విసర్జించిన దాన్ని బట్టి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల వారు ఏం చేశారంట? నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేశారు? అన్ని దేవతలను, అస్తోరోతు దేవతలను, బయలు దేవతలను పూజిస్తూ వచ్చారు. ఉన్నతమైనటువంటి స్థలాల్లో బలిపీఠములు కట్టి దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేసిన దాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంట? శిక్షిస్తూ వచ్చిన. అర్థమైందా? కాబట్టి అందుకే ఏమన్నాడు? నీవు నన్ను విసర్జించుట చేత మార్గములో నేను నిన్ను నడిపిస్తూ ఉన్నాను, అయితే ఏం చేసావు? నీవు నన్ను విసర్జించినావు. అందుకే అంటాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. చదవండి అక్కడ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూసారా? కాబట్టి జీవజలముల ఓటైన నన్ను విడిచిపెట్టి ఉన్నారు, విసర్జించి ఉన్నారు. తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను వారు చేసుకుని ఉన్నారు. చూసారా? కాబట్టి నాడు మన జీవితంలో కూడా అనేక సార్లు ఈ బాధలు, ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు దేని చేతంటే మనము ప్రభువుని విడిచిపెట్టినాము, ప్రభువుని వెంబడించడం మానివేసినాము. అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి, విస్తారమైన ధనం ఉన్నది, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉన్నది, లేదా విస్తారమైనటువంటి సంపద కలిగిన వాడు ఉన్నాను. కాబట్టి ఇక నాకు దేవుడు అవసరం లేదని ఏం చేస్తుంటాం మనం? కొన్నిసార్లు పక్కన పెడుతుంటాం, అవునా కాదా? కాబట్టి దేవుని పక్కన పెట్టిన దాన్ని బట్టి, లేదా ఆయనను విడిచిపెట్టిన దాన్ని బట్టి, ఆయనను మర్చిపోయిన దాన్ని బట్టి ఎవరైనా మన జీవితంలో ఈ శ్రమలు, ఈ బాధ. అందుకంటాడు కీర్తన 16లో ఒక మాట చెప్పాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుని విడిచిపెట్టినావు, మర్చిపోయినావు, ఎన్నో దినాలు అయిపోయింది. అయితే ప్రేమల జీవితంలో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, దుఃఖములు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా నీ జీవితంలో రావడానికి గల కారణము నీ దుష్ట ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తన నీవు సరి చేసుకోలేని దాన్ని బట్టి, నీవు దేవుని విడిచిపెట్టి విసర్జించి ఇష్టానుసారము నీవు తిరగడాన్ని బట్టి ఈనాడు నీ జీవితంలో ఈ శ్రమ, ఈ బాధలు అనా కాదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే దేన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభు అంటారు. అవునా? అన్ని సమృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంట? ఏం చేస్తారండి? ఆదివారం మందిరానికి పోరు. అవునా? కనీసం ఆదివారం కూడా దేవునికి సమయాన్ని ఇవ్వరు.
దేవా నన్ను ఆశీర్వదించని మొదలు పెడతారు. విస్తారమైనటువంటి సమృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ఉండరు, దేవుని మందిరానికి రారు, ప్రార్థన చేయరు, వాక్యాన్ని చదువుకోరు. ఏం చేస్తారు? వారి ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉంటారు. అందుకే భక్తుడు అన్నాడు ఏమని, నేను 2 మనవులు కోరుకుంటున్నాను దేవుని దగ్గర. చదవండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. అందుకే దేవుని న్యూట్రల్ గా ఉంచుతాడు. విస్తారమైన ధనమును సంపదను నీకు ఇవ్వడు, లేదా పేదరికమైన ఉంచుండే. ఎట్లా ఉంచుతాడు? ఒక మీడియం పొజిషన్ ఉంచుతాడు. అర్థమైందా? ధనం ఎక్కువైతే ఏమంటామంట, యెహోవా ఎవడని అందునేమో, నేను దూషిస్తునేమో, లేకపోతే అసలు లేకపోతే భేదనై దొంగిలి ఈ నామానికి నేను అవమానం చేస్తానే. సరే, కాబట్టి మన జీవితంలో అనేక సార్లు విస్తారమైనటువంటి ఆస్తి సంపద లేదా ధనము సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము దేవుడిని మర్చిపోతాం. అందుకే దేవుడు మన గుడులు రేపుతూ ఉంటాడు. అనేకమైన సార్లు అనారోగ్య పరిస్థితులు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు కలిమి ఇవన్నీ అనుమతిస్తాడు. అందరూ మనల్ని విడిచిపోతారు. ఎవరు మనకు సహాయం చేసేవారు ఉన్నారు? నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఎవరైనా చూడాలా? ఎవరు చూడాలండి? డబ్బులు పోయాయి, మనుషులు కూడా పోయాయి. ఇప్పుడు ఎవరు ఉంటారు? ఇంకా ఎవరు లేదు. పైకే చూడాలమ్మా. అందుకే ప్రభు మీద ఆధారపడటానికి, ప్రభు మీద ఆనుకోవడానికి, ప్రభువును ఆశ్రయించడానికి మన గుడు రేపుతూ ఉంటాడు. అనేకసార్లు మన యొక్క జీవితంలో అనేకమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు. అయితే ప్రభువును దించేటువంటి పరిస్థితులు వేరు. కొన్నిసార్లు మన ప్రవర్తన బట్టి మనమే బాధను తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనము ఆయనను విడిచిపెట్టి విసర్జించి మన ఇష్టానుసారంగా తిరిగిన దాన్ని బట్టి మనమే బాధను తెచ్చుకుంటాం. అయితే ఇవి ఎంతకాలం అంట? ఎంతకాలం ఇవి? కొంతకాలమే. మరలా మనము తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నెహెమ్యా గ్రంథంలో చెప్పిన చదవండి. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం అక్కడ ఆ మాట చెప్పబడేది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, లేదంటే 7 నుంచి 8 దగ్గర నుండి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకున్నాము. అదేదనగా మీరు అపరాధము చేసిన జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన భూయంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని నీవు సెలవిచ్చితివి కదా. కాబట్టి దేవుని విడిచిపెట్టి మర్చిపోయి విసర్జించి తిరిగితే ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు, మంచిదే. కానీ మరలా ఆయన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని, ఆయన కట్టడలను గైకొని, ఆయనకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు, ఆయన వైపుకు తిరిగినప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన సమకూరుస్తాడు. అర్థమైందా? దేవుని ప్రజలైన వారు, యూదా వారు 70 ఏళ్ళు బబులోను చెరలో ఉన్నారు. అయితే మరలా వాళ్ళు అక్కడ చేరి ఏం చేస్తున్నారంట? మొరపెడుతున్నారు. అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని కోరేషు రాజును ప్రేరేపించి ఎవరి దేశస్తులను వారి దేశానికి వెళ్ళి వారి దేవుణ్ణి ఆరాధించుకొని చేసినట్టుగా ఒక శాసనం తెమ్మని దేవుడు కోరేషు రాజుతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే వారు మరలా తిరిగి యెరూషలేముకు వచ్చి దేవుని ఆలయాన్ని కట్టినారు. 2 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టినారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి దేవునికి అవిధేయతగా జీవించిన దాన్ని బట్టి దేవుడు అశ్షూరు చెరకు వాళ్ళు పంపించినాడు. అదే విధంగా యూదా వారు కూడా దేవుని విడిచిపెట్టి అన్ని దేవతలను, అస్తోర దేవతలను వాళ్ళు అనుసరిస్తూ దేవునికి విరోధంగా జీవించినప్పుడు
దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగించినాడు. మరలా తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ఏం చేశాడు? వాళ్ళను మరలా ప్రభు తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఈ బాధ, ఈ శ్రమ, ఈ దుఃఖం, ఈ కష్టం, ఈ ఇబ్బందులు ఎంతకాలమో కొంతకాలమే. అర్థమైందా? ఇవన్నీ మన దగ్గర నుండి తొలగింపబడాలంటే ఏం చేయాలి? మనం ఆయన వైపు తిరగాలి. అందుకే అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, చదవండి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చెప్పి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము అక్కడ ఒక మాట అన్నాడు. ఏమని? మొదటి వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఇది యెహోవాకు ఇశ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించుడలా నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి చాలు. నువ్వు అటు ఇటు తిరగటం మానివేసేయి. ఎక్కడైనా నువ్వు నా దగ్గరికి రా. నేనే నిన్ను శిక్షించేవాడిని, నేనే నిన్ను ఆశీర్వదించేవాడిని. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో మనం కూడా అనేకసార్లు మన ప్రవర్తన బట్టి మనం బాధ తెచ్చుకున్నాం. దేవుని విడిచిపెట్టిన దాన్ని బట్టి మనం ఈ బాధను తెచ్చుకున్నాం. అయితే మరలా తిరిగి ఆయన వైపు తిరిగినప్పుడు సమకూరుస్తాడు. మరలా తిరిగి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన సమకూరుస్తాడు. అనేకసార్లు ప్రభు మా జీవితం అనేక పరిశ్రమలు తెచ్చినప్పుడు ఏమనుకుంటాం? మనము అనుకుంటామంటే ప్రభు విడిచిపెట్టి నన్ను, ప్రభు నా మీద కోపం ఉన్నాడు, లేదా నన్ను మరిచిపోయినాడని ఏం చేస్తుంటాం? మనము అనుకుంటుంటాం. అయితే ప్రభు ఎప్పుడు కూడా మనము మర్చిపోవాలి. ఎబ్రీ రాసిన పత్రికలు చెప్పారు 12వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. చదవండి ఎబ్రీ 12వ అధ్యాయం. అక్కడ ఒక మాట చెప్పారు. ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే మనల్ని శిక్షించుచున్నాడు. దేని కొరకంట? మన మేలు కొరకే ఆయన మనం శిక్షిస్తూ ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఒక కీడు వెనకాల దేవుడు ఒక మేలును దాచి ఉంచుతాడు, ఇది సరి చేస్తాడు, చక్క చేస్తాడు. అర్థమైందా? ఈ బాధ, ఈ శ్రమ, కష్టపు దుఃఖం ఎందుకని అనుకో, వాటి వెనకాల దేవుడు గొప్ప మేలు దాచి ఉంచుతాడు. అర్థమైందా? యేసు కూడా అనుకొని ఉండవచ్చు. ఏమని? ఏం చేస్తే నాకు ఈ శ్రమలు, ఏం చేస్తే నాకు ఈ బాధలు, నేను ఏమి చేసినని నాన్నలు నా మీద పగబట్టి అమ్ముకుంటున్నారు, గోతులు వేశారు, చంపాలనుకుంటున్నారు. అవునా? యేసు ప్రశ్నకి సమాధానం లేదు. కానీ దేవుడు ఒక జాతినంతటిని కూడా రక్షించాలని, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని, విస్తారమైన జనాంగంగా చేయాలని, 430 ఏళ్ల తర్వాత వారిని 30 లక్షల కాలంగా వారిని బయటికి తీసుకురావాలని దేవుడు యేసును ముందుగా ఐగుప్తు తీసుకెళ్తున్నాడు. సరే, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? యేషోబు 13 సంవత్సరాలు ఆ బాధ అనుభవిస్తూ వచ్చాడు. ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు. 30 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కాడు. సరే, కాబట్టి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని రోజులు ప్రభు మన జీవితంలో వాటిని ఉంచుతాడు. తర్వాత శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. తప్పనిసరిగా ఎటువంటి అనుమానమే లేదు. ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఆయన అన్యాయము చేసేవాడు కాదు. ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున జన్మించేవాడు. ప్రతి వానికి వాని వాని ప్రవర్తన బట్టి వారిని శిక్షించే దేవుడు. అర్థమైందా? కాబట్టి మన జీవితాల్లో మనము కూడా కొంతకాలమే చూడండి, పేతురు రాసిన పత్రికలో అన్నాడు 5వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక చెప్తా, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేవు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి, ఎంతకాలం అండి?
కొంతకాలం ఓర్చుకో, సహించు, బాధ అనుభవించు, నిందలు, అవమానములు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు భరించు. అది ఏం చేస్తారంట? ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి సరే ఆ పితరులు కొంతకాలము ఓర్చిన, సహించారు, భరించారు. అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన కుమారుడిని పొందుకోవడానికి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. నేనండి 25 ఏళ్ళు. సరే అబ్రహాం మరి ఆ 25 సంవత్సరాలు ఏమైపోవడం మనకి మన జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు మనం పోతున్నప్పుడు ఎన్నో విధాలుగా ఏం చేస్తాం? మనము దేవుడిని నిందిస్తాము, దేవుని మీద అబండాలు వేస్తుంటాం, దేవుడిని దూషిస్తుంటాం. అయితే ఆ విధంగా మనం చేయలేం. అర్థమైందా? మన జీవితంలో మనకు ఒక శ్రమ, ఒక దుఃఖం వచ్చిందంటే మొట్టమొదటిగా మన ప్రవర్తన బట్టి మనం చెక్ చేసుకోవాలి. రెండవదిగా మనకు మనమే కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రభు వాటిని మన మేలు కొరకే శిక్షిస్తూ ఉంటాడు. మన ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి, విశ్వాసం యొక్క నడక నేర్పించడానికి, పరిశుద్ధతలో ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థానంలో ఉండడానికి చేసిన ప్రభు మనను గూడు చెదరగొడుతూ ఉంటాడు. అనేకమైన పరిశ్రమలు చేస్తూ ఉంటాడు. అయితే అవి ఎన్నదగినవి కావు. కొంతకాలమే. తర్వాత దేవుడు నెమ్మదికరమైనటువంటి పరిస్థితులు మనకు మన జీవితంలో తీసుకొస్తాడు. అయితే ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఆయన వైపు తిరగాలి. 24:1 ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావలేము. చూశారా? దేవుని పిల్లైన వారు, యోధావారు ఆయన ఎదుగు మరలినారు, ఆయన వైపు చూశారు, ప్రభువాని మొరపెట్టారు. ఈనాడు మనం కూడా ప్రభా నీ వైపు చూస్తున్నాను, నీ ఎద్దకే వస్తున్నాను, నిజమే నేను విడిచిపెట్టాను, విసర్జించాను, నిజమే నా ప్రవర్తన బట్టి అనేక సార్లు శిక్ష తెచ్చుకున్నాను. అయితే ప్రభా క్షమించు, తిరిగి మళ్ళా నీ ఎద్దకు వస్తున్నాను, సమకూర్చు, నన్ను స్థిరపరచు, బలపరచు అని ప్రభు స్నేహితులు మనం అడిగినప్పుడు ఖచ్చితంగా నెమ్మదికరమైనటువంటి స్థితిగతులు, నెమ్మదికరమైనటువంటి కాలము, సమయాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయని కాక రండి మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ఉండండి, కళ్ళు మూసుకుంటండి, చూడబాగండి, తెచ్చిపోవద్దు, మాట్లాడొద్దు. ప్రభువును దర్శించేటువంటి సమయము ఈసారి మన జీవితంలో ఎన్నో బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు నిజమే మనం కులస్తూ ఉంటాం. ప్రభా అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాను, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను, ఈ బాధని నమ్మకం ఇస్తున్నాను, దైవజనులు ప్రేమిస్తున్నాను, క్రమంగా మందిరానికి వెళ్తున్నాను. అయితే నా జీవితంలో శ్రమలు పోవడం లేదు, ఇరుకులు, ఇబ్బందులు పోవడం లేదని ఎన్నోసార్లు కన్నీరు గార్చిన అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. అయితే దీన్ని బట్టి ఈ బాధ, శ్రమ అంటే అనేకసార్లు మన ప్రవర్తన బట్టి, దుష్ట ప్రవర్తన బట్టి, అనేకసార్లు దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగా లేని దాన్ని బట్టి, మన ప్రవర్తన అనుకూలతగా లేని దాన్ని బట్టి, మన ప్రవర్తన విషయంలో మనం తప్పిపోయిన దాన్ని బట్టి, అనేకసార్లు ఆయనను మనం విడిచిపెట్టి విసర్జించి తిరిగిన దాన్ని బట్టి ప్రభు మన జీవితంలో ఈ బాధ పెట్టినాడు, ఈ శ్రమ పెట్టినాడు, ఈ ఆర్థిక ఇబ్బంది పెట్టినాడు, ఈ కష్టం పెట్టినాడు. అయితే కొంతకాలమే ఇవి ప్రభు వైపు తిరిగినప్పుడు, ఆయన ఎదుకు వచ్చినప్పుడు కొంతకాలమైన తర్వాత ఆయనే మనల్ని స్థిరపరిచి, బలపరిచి సంపూర్ణంగా చేస్తాడు. ప్రభు సన్నిధిలో అర్థం చేసుకున్నాను. ప్రభు నిజమే, నాకు నేనే ఈ బాధ తెచ్చుకున్నాను, నాకు నేనే ఈ శ్రమ తెచ్చుకున్నాను, నాకు నేనే ఈ నిందన అవమానాన్ని తెచ్చుకున్నాను. ప్రభా క్షమించండి. ఆ విధంగా కాకుండా నీ కొరకు శ్రమ పడతాను, నీ కొరకు శ్రమలు, నిందన, అవమానాలు భరిస్తాను. ఈ వైపు తిరుగుతున్నాను. నాకున్న బాధలు, శ్రమలు మీ సొంత సమయంలో, తగిన సమయంలో తీసివేసి స్థిరపరిచి బలపరచమని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రభువుల మనీయంగా పాల్గొంది. మా ప్రభువు తండ్రి దగ్గర దేవతలు చెల్లిస్తుంటున్నాం. అనేకసార్లు మా జీవితంలో బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వాటన్నిటికీ కారణము అనేకసార్లు మా దుష్ట ప్రవర్తన బట్టి, అనేకసార్లు నేను విడిచిపెట్టి విసర్జించిన దాన్ని బట్టి నాకు నేనే ఈ బాధలు తెచ్చుకుంటున్నాను, మాకు నేనే ఈ బాధలు తెచ్చుకుంటున్నాను. అయితే ఈ బాధలన్నీ కూడా ఎన్నదగినవి కాదు. కొంతకాలమైన తర్వాత
వాటన్నిటి మీరు తీసివేసి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి దేవుడని మా మేలు కొరకే మమ్మల్ని శిక్షించున్నారని వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. నిజంగా ఆ యొక్క ప్రవర్తన విషయంలో తప్పిపోయి శ్రమ బాధ తెచ్చుకున్న అనుభవాలకి మమ్మల్ని క్షమించండి. అనేక స్థలాన్ని విడిచిపెట్టి విసర్జించి మాకు మేమే బాధ తెచ్చుకుంటే మమ్మల్ని క్షమించండి, కనికరించండి, చూపించండి. ఇది చేసి శ్రమ పట్టుకు